స్పష్టంగా ఒక మాట చెప్తానండి, ఒకే ఒక్క మాట. అడ్డదిడ్డంగా పనిచేసేవాడికి వాడు ఏ పని చేసినా కూడా వాడి చేతిలో రాయి ఉంటుంది కాబట్టి ఎవరు మాట్లాడరండి. బాధ్యతగా శాస్త్రీయంగా పనిచేసేవాడికి ప్రతి పని తేలితొట్టేనండి. ప్రతి తేనెటీకి కూడా వేలు గరుస్తుందండి, చెయ్యి గరుస్తుందండి. అంటే అసలు ఈ జిల్లాల ఏర్పాటే ప్రజల కోసం పరిపాలనా సౌలభ్యం అన్న మాటను మర్చిపోకూడదండి. అదే కదా, తొందరగా చేద్దాము, అర్జెంటుగా చేద్దాము, చకచకా చేద్దాము, ఆయన 26 చేశాడు కాబట్టి మనకు 4 పెంచుదాము, ఈ యాంగిల్ కాదండి. అలా చేసేటక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చేసేవాళ్ళండి. కేసీఆర్ 30 చేశాడండి. అంటే అవన్నీ కూడా అధ్యయనం చేసి చేసుకోవాల్సిన పని అండి. అంటే నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దృష్టితోనే ఒకటికి 10 సార్లు చేయాలి. పైపెచ్చిందంటేనంటే శాంతి భద్రతలు ఉంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, మండల పరిషత్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కలెక్టర్ ఉంటుంది, రెవెన్యూ డివిజన్ ఉంటుంది. అంటే ప్రజలకి ఆ పరిపాలన సౌలభ్యం లేకపోతే, అంటే దూరం కానీ, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితి కానీ, చారిత్రక నేపథ్యం కానీ, నామధేయం కానీ, చాలా అంశాలను పరిశీలించుకోవాల్సిన అవసరం. ఇది ఒక చిన్న కసరత్తు అయితే కాదు, మీరు మొట్టమొదటిలో చెప్పినట్టుగా పెద్ద కసరత్తే, కానీ చెయ్యక తప్పదు. ఆ నిబంధనలో బాబు గారు ఆచితూచి చెయ్యాలి, ప్రతి విజ్ఞప్తిని తీసుకుంటాడు. మరి చెయ్యాలండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కాకోకుండా మీకు ఒక్క మాట చెప్తాను, మీకోసమే ఉంచాను వెంకటకృష్ణ గారు. ఒక చిన్న వీడియో మీకోసమే ఉంచాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మాట్లాడిన ఒక మాట విన్నానండి, ఇది వినండి. తర్వాత జరుగుతుంది, నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే, దేవుని దయవల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవుని కృషి పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే, వెంకటకృష్ణ గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు అనే మాట ఏంటంటే, దేవుని దయ వల్ల ఇక్కడికి వస్తా, ప్రేయర్ బాగా చేస్తా, దేవునిపై దృష్టి పెడతాను, తర్వాత ఏదైనా అదే జరుగుతుంది, మనం చేయగలిగింది చేస్తాం, జరగాల్సింది అదే జరుగుతుంది. ఇదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. దీనికోసం పరిపాలన కావాలండి. దానికోసం ఒక పార్టీ, ఒక ముఖ్యమంత్రి జరుగుతుందనంటే దీనికోసం పరిపాలన, ముఖ్యమంత్రి పదవులు కావాలి. పైగా దానికోసం 3 రాజధానులు అవసరమా? దేవుడి కోసం ప్రార్థన చేశాడు. 3 రాజధానులు అసలు కాదు సార్. ఎంచక్క లండన్ వెళ్ళిపోయి పిల్లల దగ్గర ఆడుకోవచ్చు కదా, లేదా భార్య భారతి గారితో యలహంక ప్యాలెస్లో చక్కగా సేద తీరొచ్చు కదా. ఇప్పుడు చూడండి, నేను చేయాల్సింది చేస్తా, తర్వాత ఏం చేస్తాం మనం అని మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి పరిపాలన కలిగిన ఈ నాయకులు కనుక ఇదే నిర్ణయం తీసుకుంటే జిల్లాల ఏర్పాటు ఒక్కడు మాట్లాడండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆచితూచి కనుక మాట్లాడితే మొత్తం అర్జీల మీద అర్జీలే వస్తుంటాయి. ఏదేమైనా నేనేమి వాటిని తప్పుపట్టను. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమంత్రి గారి ధ్యేయం. అన్ని అంశాలను పరిగణన తీసుకొని జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రైట్. అలాగే బాబ్జీ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగానే నాకు బ్రేక్లో ఒక కాలర్ లైన్లోకి వచ్చారు, మీ ప్రాంతవాసి. ఆయన కూడా మీరు చెప్పిన సలహానే ఇచ్చారు. ఎస్కోట్ని వైజాగ్లో కలపాలనుకోవడం చాలా రాంగ్ ఆలోచన అండి. దాన్ని ఇక్కడే ఉంచాలి, ఇప్పుడున్న దీంట్లోనే ఉంచాలి. అలాగే రాజాంని కూడా మార్చడం కరెక్ట్ కాదు, రాజాంని మళ్ళీ వెనక్కి శ్రీకాకుళానికి ఇచ్చేయాలి, పెందుర్తిని విశాఖపట్నంలో కలుపుకోవాలి అని ఇట్లాంటి సలహాలు. ఇది మీ దగ్గరే